బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుందా అన్న ప్రశ్నకు బీజేపీ ఏపీ శాసనసభ పక్షనేత విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికరంగా స్పందించారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్న ఆయన మాటలు రాజకీయ వర్గాల్లో చర్చకు మరింత దారితీసే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ తరచూ బెంగళూరు వెళ్లడం పైన విష్ణుకుమార్ రాజు తనదైన రీతిలో స్పందించారు. దోచుకునేది దాచుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి వెళ్తున్నట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయంలో ఏదైనా ఎప్పుడైనా అనుకోనటువంటి జరగచ్చు. ఎవరన్నా ఊహించారా? జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకి అత్యంత దారుణంగా దిగజారిపోతారని ఎక్కువ మంది ఊహించలేదు. కొంతమంది ఊహించారు 15 వస్తాయి, 50 వస్తాయి, 30 వస్తాయని. సో అట్లాగే ఇదివరకు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఎంతో మంచి ఉన్నత స్థితి నుంచి ఇవాళ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. సో వెయిట్ అండ్ సీ. తెలంగాణ రాష్ట్రం గురించి మనం ఎక్కువ మాట్లాడటం అంత మంచిది కాదు. అక్కడ ఉన్న నాయకులు మాట్లాడారు. రాజకీయంలో మనుగడ గురించి, వాళ్ళ సర్వైవల్ గురించి రకరకాలు పాలిటిక్స్ లో దాని మీనింగే పాలిటిక్స్. రకరకాలుగా జరగవచ్చు, జరగకపోవచ్చు. పరిస్థితులను బట్టి ఏది ఏమైనా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అరే ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి నేను. వాళ్ళు పొరుగు రాష్ట్రము, వాళ్ళు కరెక్ట్ జాతీయ పార్టీ అయినా మాట్లాడవలసింది అక్కడ తెలంగాణ నాయకులు మాట్లాడితేనే అప్రోప్రియేట్ గా ఉంటుంది. నేను మాట్లాడితే అంత అప్రోప్రియేట్ గా ఉండదు. నేను మాట్లాడితే కొంచెం మసాలా ఎక్కువైపోతుంది. జగన్మోహన్ రెడ్డి అవన్నీ డబ్బులు దాచుకుని ఉన్నారు కదా ఆయన ఫుల్ గా. లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు? అది బెంగళూరు ప్యాలెస్ లోనే పెట్టాలి, ఇంకెక్కడైనా దాయాలి, లేదా షిప్పుల్లో అన్నా కంటైనర్ లో అన్నా పెట్టాలి. మరి బెంగళూరులో ప్యాలెస్ లో అన్నీ చూసుకోవడానికి వెళ్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు తలుపులు తీసి తాళాలు తీసి. అలా బెంగళూరు మీద ఒకసారి రేట్ చేయాలి కదా. మనోళ్ళు ఏం కామ కూర్చున్నారు. వెళ్ళి ఒక సిఐడియో, సిబిఐయో, ఏసీబీయో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇంకా సిబిసిఐడి ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఒకసారి జగన్కి నమ్మకం లేదు, కానీ మాకు నమ్మకం ఉంది. ఆంధ్ర పోలీస్ మీద మాకు నమ్మకం ఉంది. ఏదైతే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ లో జరిగిందో అది బంగ్లాదేశ్ లో రోడ్డు మీదకి వచ్చారు. ఇక్కడ రోడ్డు మీదకి రాకుండా ఓట్ల రూపంలో చూపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవుట్. ఇంకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అనేది ఇంకా జీరో పోతుంది. దాంట్లో ఏమి డౌట్ లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. వైసీపీ అండి కంపు కొట్టేస్తుంది. మా దగ్గరికి వస్తే మమ్మల్ని కూడా నాశనం అయిపోమంటారు ఆ వాళ్ళని తీసుకుని. మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఏదో ఒక హోదా కనిపిస్తే, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి హోదా కనిపిస్తే మాకు కూడా ఇవ్వాలి కదా. అదే కరెక్టేనండి. అధికార పార్టీలో ఉన్న ఏదో హోదా అయితే ఇవ్వాలి కదా మాకు కూడా. మూడే కదా మాకు. అవును, జనసేనకు ఆల్రెడీ ఆయన ఫ్లోర్ లీడర్ కాబట్టి ఆయనకు ఉంది, ఆయనకు హోదా ఆల్రెడీ ఉంది. హిమాలయాలకు వెళ్ళి 1 సంవత్సరం తపస్సు చేసుకుంటే కొంత ఆయన మనస్తత్వం మారేదానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా మళ్ళీ ఇంకా 4 years మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి నేను మారిపోయాను, నేను తపస్సు చేసుకుని వచ్చాను అని చెప్పి శాంతియుతంగా ఆయన ప్రజల్లోకి మళ్ళీ తిరగడానికి